ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాటని మీకు తెలియజేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. 23వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు విందును సిద్ధపరిచావని. నిజమే, కానీ ఎవరు మన శత్రువులు? ఒకసారి ఆలోచించండి. మనుషులు మన శత్రువులా? ప్రభు ఒక మాట అన్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. ఈ మాటలు చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా, మనందరము బలహీనులమే. మన ఇరుగువారి పట్ల, పొరుగువారి పట్ల, స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, రక్త సంబంధుల పట్ల, అందరి పట్ల మంచి ఉద్దేశం కలిగి, పరిశుద్ధమైన ఆలోచన కలిగి, అందరినీ ప్రేమించాలని, అందరినీ చేరదీయాలని, మందిరానికి నడిపించాలని, అందరినీ రక్షించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, మన శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరుస్తాడు అంటే మనుషులు కాదండి. మనుషులను దేవుడు ప్రేమించమన్నాడు, శత్రువుకు కూడా అన్నం పెట్టమన్నాడు దేవుడు. బైబిల్ చెప్తున్నమాట. కానీ ఎవరు మన శత్రువులు గమనించండి. మనుషులుగా ఉన్న శత్రువులు కాదు, కానీ మనుషులను ఏలుతున్న దురాత్మలు మన శత్రువులు. దురాత్మ సమూహాలు మన శత్రువులు. వాటిని జయించాలి. వాటిపైన దేవుడు మనకు అధికారం ఇచ్చారు. అవి మనకు శత్రువులు. మర్చిపోకూడదు. ఏ రోజు కూడా మనుషులు ఎప్పుడు కూడా మనకి శత్రువులు కాదు. కాబట్టి ప్రభు ఒక మాట చెప్పాడు, సాతాన్ని శీఘ్రముగా మన పాదాల కింద తొక్కుతాడంట ఆయనే. అందుకే 91వ కీర్తనలో ఒక మాట ఉంది కదండి, నువ్వు భుజంగములను త్రొక్కెదవు అనేసి మాట ఉంది అక్కడ. అనగ త్రొక్కెదవు అనే మాట ఉంటుంది కదండి. కాబట్టి దురాత్మ సమూహాలు, చీకటి శక్తులు, దెయ్యములు, సాతాను శక్తులు, ఇవన్నీ మనకు శత్రువులు. మన పాపం మనకు ఒక శత్రువే. గమనించండి, మనుషులు కాదు, ఎప్పటికీ కారు కూడా. కాబట్టి మనుషులు మనం ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని ప్రభు మనకు చెప్పారు. అది మనం అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. మనకంటూ శత్రువులు ఎవ్వరు లేరు. కోపమైతే ఉంటుంది, అందరినీ ప్రేమించాలి, ప్రభు చెంతకు నడిపించాలి. ఆమేన్.